హాయ్ అండి. ఈరోజు బెండకాయ చట్నీ చేసి చూపిస్తానండి. వాటికి కావాల్సినవి బెండకాయలు అండి. ఈ 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నా. కొంచెం బెండకాయలు లేతగా ఉండాలి. ఒక టమాటా కొంచెం పెద్దది, పచ్చిమిరపకాయలు, చింతపండు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు. తయారీ విధానం చూద్దామండి. నాకు తెలిసి చాలా వరకు బెండకాయ చట్నీ చేసుకుంటారని తెలియదేమో. చాలా బాగుంటుందండి. ఎలా తయారు చేస్తానో చూడండి. ముందుగా బెండకాయ ముక్కలు కట్ చేసుకుందామండి. మిరపకాయలు కూడా 2 ముక్కలుగా కట్ చేయాలి. టమాటా ఇవన్నీ కోసుకుందాం. కోసిన తర్వాత చూపిస్తా. బెండకాయ పచ్చడికండి నేను పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకున్నా. టమాటా, బెండకాయలు మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో వేపుకుందాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకున్నానండి. ఆయిల్ మనకి వేపుకోవడానికి సరిపడా, తర్వాత మళ్ళీ తాలింపు పెట్టుకుంటాం కాబట్టి. పచ్చిమిరపకాయలు, వేగుతున్నాయి కదండి. మనం పచ్చిమిరపకాయలు వేగేటప్పుడే బెండకాయ ముక్కలు కూడా వేసేద్దాం. బెండకాయ కూడా వేసేస్తాం కదా. ఈ రెండు కలిపి బాగా మనం వేసుకోవాలి. బాగా మగ్గిపోవాలన్నమాట. వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేద్దాం, ఎందుకంటే కొంచెం మగ్గుతాయి అన్నమాట. ఉప్పు అయితే మనకు తొందరగా మగ్గిపోతాయి. మీరు ఎప్పుడైనా చేశారండి బెండకాయ పచ్చడి? చాలా బాగుంటుందండి. వేడన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే బెండకాయ ఇది చట్నీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసే కాదు, చట్నీ కూడా బాగుంటుంది. బెండకాయ ముక్కలు అన్ని పచ్చిమిర్చి అంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసేద్దాం. వీటిలోనే చింతపండు కూడా పెడతా, కొంచెం మగ్గుద్ది. అది కూడా మనకు నలుగుద్ది అన్నమాట. టమాటాలు కూడా వేసాం కాబట్టి మూత పెట్టేద్దాం. మూత పెడితే కొంచెంసేపు మగ్గుతుంది. అన్నీ మగ్గిపోయినాయండి. టమాటా, బెండకాయ, మిర్చి అంతా మగ్గిపోయింది. స్టవ్ ఆపేసేద్దాం. కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. రోట్లో చేసినా కూడా బాగుండిద్దండి పచ్చడి. నేను మిక్సీలోనే చేస్తున్నా. ఓ మిక్సీ జార్ తీసుకున్నానండి. దాంట్లో బెండకాయ ముక్కలు అన్నీ వేసేద్దాం. దీంట్లోనే సాల్ట్, చింతపండు అన్నీ వేసాం కదా. ఇంకా ఉప్పు ఏం వేయక్కర్లా. చాలకపోతే చూసి వేసుకున్నాం. చింతపండు అన్నీ పడిపోయినాయి దీంట్లోనే, ఇంకేం వేయక్కర్లేదు. ఎల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర అన్నీ వేసాం కదండి. మిక్సీ పడదాం. మిక్సీ కూడా మెత్తగా వేయొద్దు, కొంచెం కచ్చపచ్చగా ఉంటే బాగుండిద్ది. మిక్సీ పట్టుకున్నానండి చట్నీని. చూపిస్తాను మీకు. చూసారు కదా. మెత్తగా పేస్ట్ లాగా కాదు, కొంచెం మనకు పొలుగ్గా ఉంటే బాగుండిద్ది అన్నమాట తినేటప్పుడు రైస్తో. చూసారు కదా, చాలా బాగుండిద్దండి అసలు. ఒకసారి చేసి చూడండి, మళ్ళీ ఇంకా వదిలిపెట్టరు అన్నమాట. రోజు చేస్తారు, అంత బాగుండిద్ది.
ఇప్పుడు మనం ఈ చట్నీని తాలింపు పెట్టుకుందాం. మనం ఇందాక వేపుకునేటప్పుడు ఉప్పు వేసాం కదండి, అది కొంచెం సరిపోలేదు, మళ్ళీ కొద్దిగా వేస్తున్నా నేను. వేసి కలిపేసి తాలింపు పెడదాం. ఈ జార్లో నుంచి ఒక గిన్నెలోకి తీసేస్తాను. తాలింపుకి నేను ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యింది. వెల్లుల్లిపాయలు, దీంట్లో తాలింపు దినుసులు అన్నీ ఉన్నాయి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, పచ్చెనపప్పు అన్నీ ఉన్నాయి. అన్నీ వేసాను. కరివేపాకు, ఇవన్నీ యాగనిద్దాం. బెండకాయ పచ్చడి కదా జిగురుగా ఉండిద్దేమో అనుకోకండి, అంత జిగురేం ఉండదు. మనం ఆయిల్లో వేపాం కదా, జిగురేం ఉండదు, చాలా బాగుండిద్ది. ఒకసారి చేసి చూడండి, చాలా బాగుండిద్ది. తాలింపు వేస్తుంది కదా, దీంట్లోనే కొంచెం పసుపు వేద్దాం. కొంచెం పసుపు, కొన్ని చట్నీలకి పసుపు వేసుకుంటే తాలింపు బాగుండిద్దండి. దోసకాయ, కనంగట్ట, బెండకాయకి, దొండకాయ పచ్చడికి అన్నిటికి ఇలా పసుపు వేస్తే బాగుండిద్ది. కొన్నిటికి వేయక్కర్లేదు, కొన్ని పచ్చళ్ళకి మాత్రం ఖచ్చితంగా పసుపు ఉంటే బాగుండిద్ది. వేగిపోయింది కదా, స్టవ్ కట్టేసేసాను. తాలింపు వేసుకుందాం. తాలింపు వేసేద్దామండి. చూసారు కదండి, బెండకాయ చట్నీ రెడీ అయిపోయింది. చాలా బాగుండిద్దండి. మీరు కూడా ఇలా తయారు చేసుకొని చూడండి. అంతే. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.